హాయ్. సో తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటంటే సెబీ చైర్మన్ గారు త్యాగి ఆయన కొంచెం రిఫార్మ్స్ గురించి మాట్లాడారు. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ నిమిత్తం, ఇన్వెస్టర్ బెనిఫిట్ నిమిత్తం ఏమేమి రిఫార్మ్స్ ఆలోచిస్తున్నారు అనేది. రెండోది ఏంటంటే మార్కెట్ అయితే ఈరోజు అసలు నిన్నటి వరకు నేరో రేంజ్లో మూవ్ అయ్యి కామ్ బిఫోర్ స్టామ్ అంటారు కదా, అలా మొదలైంది. బాగానే చక్కగా పాజిటివ్ సైడ్ బాగా వెళ్ళిపోయింది. 12,000కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు. కిందసారి అంతే జరిగింది. ఇది రెండోసారో మూడోసారో ఇలాగా 12,000కి వెళ్ళిన తర్వాత అక్కడ నిలవటం లేదు. వెళ్ళిన తర్వాత ఇక వచ్చేస్తున్నది, సెల్లింగ్ వచ్చేస్తున్నది. ఈరోజు కూడా అలా వచ్చింది. ఘోరంగా ఎలా వచ్చిందంటే మోర్ దెన్ 100 పాయింట్స్ ఇట్ లాస్ట్. పీక్ లెవెల్ నుంచి ఓపెనింగ్ చక్కగా జరిగింది. ఓపెనింగ్ హై, గ్యాప్ అప్ ఓపెనింగ్ నుంచి పైకి వెళ్ళింది. పైనే ఉంటూ మెల్లిమెల్లిగా సెల్లింగ్ కొంచెం మొదలైంది. ఎలా అంటే ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పాలి. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోరు అందుకునేటప్పటికి ఇంకా షార్ట్ సెల్లింగ్ కూడా మొదలవుతాయి కదా. అలా మోర్ దెన్ 100 పాయింట్స్ నెగిటివ్ తగ్గింది. ఈవెన్ ఇండెక్స్ నెగిటివ్లోకి వెళ్ళింది. పాజిటివ్ సైడ్ నుంచి నెగిటివ్ సైడ్. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయిపోయింది. అంటే యూటర్న్ ఎలా అంటే ఇట్లా ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. చక్కగా సజావుగా 100 పాయింట్ల పైనే. అంటే ఇక్కడి నుంచి తీసుకుంటే ప్రీవియస్ క్లోజ్ తీసుకుంటే ఇక్కడికి మోర్ దెన్ 100 పాయింట్స్ వెళ్ళి మళ్ళీ వచ్చింది. ఎట్లా వచ్చిందంటే అట్లా వచ్చింది. అంటే ఓపెనింగ్ కంటే ఇంకా దిగువగా అంటే నెగిటివ్గా వచ్చేసింది. నెట్ గెయిన్స్ నెగిటివ్, అంటే ప్రీవియస్ క్లోజ్ కంటే కూడా దిగువకు వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ రికవర్ అయిపోయింది. అంటే బాగా రికవర్ అవ్వలేదు కానీ రికవర్ అయింది. అంటే మళ్ళీ 11,900కి తీసుకొచ్చేసారు. ఈరోజు పెనల్టిమేట్ డే కదా, రేపు సెటిల్మెంటు, ఈరోజు డే బిఫోర్ ది సెటిల్మెంటు. నార్మల్గా వీక్లీ సెటిల్మెంట్ తెలిసిన విషయమే కదా మీకు. వెడ్నెస్డే వాలటైల్గానే ఉంటుంది. అయితే థర్స్డే ద డే ఆఫ్ సెటిల్మెంట్ అంత వాలటైల్గా ఉండదు జనరల్గా. కానీ ఈసారి అయితే నాకు డౌట్గానే ఉంది. ఈసారి థర్స్డే కూడా వాలటైల్గా ఉంటుందేమో, చాలా వాలటైల్గా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ అంటాం కదా, 22+ ఉందండి %. అంటే తప్పదు, వాలటైలిటీ ఫేస్ చేయాలి, తప్పదు. వాలటైలిటీ ఫేస్ చేయాలి. తర్వాత సెల్లింగ్ కూడా వచ్చినప్పుడు ఉధృతంగా వస్తుంది. అంటే మరీ ఉధృతంగా రాదనుకోండి, సెల్లింగ్ కూడా వచ్చినప్పుడు గట్టిగా రావచ్చు. చూసారా, మొన్న మధ్యన 300 పాయింట్లు తగ్గింది, 290 పాయింట్లు ఒక్క రోజులో. పైగా ఈరోజు మార్కెట్ పెరుగుతున్నా కూడా వాలటైలిటీ ఇండెక్స్ దాంతోపాటు తగ్గల. ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది, అది తగ్గల. కొద్దిగా స్లైట్గా లెస్ దాన్ 1%. అది దట్ ఈజ్ అన్ ఇండికేటర్. అంటే జాగ్రత్తగా స్టడీ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. సో న్యాచురల్గానే ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. తర్వాత కొంచెం సెల్లింగ్ కూడా వచ్చింది. కేవలం ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎంత తగ్గాల్సిన అవసరం లేదు, సెల్లింగ్ వచ్చింది. మళ్ళీ లక్కీగా రికవర్ అయిపోయింది అనుకోండి. బట్ వాలటైలిటీ ఇండెక్స్ తీసుకున్నట్లయితే పెద్దగా ఏమీ డిఫరెన్స్ చూపించాల. అంటే వాలటైలిటీ ఇండెక్స్ కొంచెం హయ్యర్ లెవెల్లోనే ఉంది. అంటే ఇలా వాలటైలిటీ ఇండెక్స్ 20 అబోవ్ ఉండటం అంటే అసలు 13-14 కంటే ఎక్కువ అబోవ్ ఉండకూడదు. ఈ మధ్యన మరి ఉన్న పరిస్థితులను బట్టి 20 వెళ్ళిపోయింది, 20 పైనే కదా, 20 పైనే. ఇలా వాలటైలిటీ ఇండెక్స్ 20 పైన నడుస్తున్నంత కాలం ఈ మార్కెట్లో వాలటైలిటీ ఎక్కువగానే ఉంటుంది. అంటే గట్టిగా ఒక్కోసారి 200 పాయింట్లు 300 పాయింట్లు తగ్గిపోవటం, 100, 200, 300 పాయింట్లు ఒకసారి పెరగటం,
అంటే హెవీగా తగ్గటం పడటం ఒక్కొక్క సింగిల్ డే కొద్దిగా 50 పాయింట్లు 40 పాయింట్లు పెరుగుతూ 40 పాయింట్లు 50 పాయింట్లు తగ్గుతూ ఉంటే అది వేరే సంగతి. అట్లాంటిది ఏం లేదు. ఎందుకంటే వాలటాలిటీ ఇండెక్స్ అబౌవ్ 20 ఉండటం అంటే అర్థం ఏంటంటే పడేటప్పుడు చాలా భయంకరంగా ఎక్కువగా పడిపోవటం, ఆ పర్టికులర్ డే పెరిగేటప్పుడు కూడా అలా పెరగటం, ఇట్లా కిందకి పైకి ఈ ఆపరేటర్స్ బాగా దీన్ని ఓవర్ స్ట్రెచ్ చేస్తారనమాట. అది అర్థం చేసుకోవాలి. తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా, అంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికీ బుల్లిష్గానే ఉంది. 25,000 రేంజ్కి వచ్చేసింది కదండి. 25,000 మామూలుగా అయితే వచ్చేసింది ఆల్మోస్ట్. ఈ 25,000 రేంజ్కి వచ్చేసింది. ఈ బ్యాంక్ నిఫ్టీని పెంచుతున్నారు, అంటే బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నది, అంటే బ్యాంకింగ్ షేర్లలో బయింగ్ ఇంట్రెస్ట్ కనపడుతున్నది. ఇప్పటివరకు వెనకబడి ఉంది కదా, బహుశా బుల్స్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. బ్యాంక్స్ పెరగలేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు కదా, నిఫ్టీని 12,000కి తీసుకొచ్చారు. ఇంకా నిఫ్టీలో ఏముంది, ఏం మిగిలింది? నిఫ్టీని పక్కన పెట్టి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ చూద్దాం అట్లా అనుకోవచ్చు కదా. అందువల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇట్ ఈస్ బుల్లిష్, బట్ నిఫ్టీ మాత్రం బుల్లిష్ అని చెప్పడానికి లేదు కానీ న్యూట్రల్గా ఉంది. ఇంకా చెప్పాలంటే కరెక్షన్ మోడ్కి వచ్చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఈరోజు చూస్తే మరి బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్, బ్రిటానియా ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి. మరి బ్రిటానియా రిజల్ట్స్ మార్కెట్కి అంతగా నచ్చలేదేమో, కొంచెం సెల్లింగ్ మోడ్లో ఉంది. బట్ వెరీ సూన్ ఎక్కడో ఏదో స్టేజ్లో బయింగ్ వచ్చేస్తుంది. కాబట్టి బ్రిటానియాని చూసి భయపడిపోయి అమ్మేసుకోకండి. ఎందుకంటే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ కాబట్టి టెంపరీగా తగ్గినా కరెక్షన్ వచ్చినా మళ్ళీ పికప్ అవుతుంది, నిలబడుతుంది. అందుకని దాని గురించి కంగారు పడిపోకండి. ఎందుకంటే న్యూ ఇన్వెస్టర్స్ కొత్త వాళ్ళకి అమ్మో తగ్గుతున్నది ఇంకా అలా తగ్గిపోతుందేమో రోజుకి ఇప్పుడే అమ్మేసుకుని బయటకు వచ్చేస్తాను అట్లా ఆలోచిస్తుంటారు. అట్లా కాదు, తగ్గితే తగ్గింది పర్వాలేదు చూద్దాం, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్ అయినప్పుడు అంతే వదిలేయటమే. లేకపోతే అవుతుందంటే ఇప్పుడు అమ్మేసిన తర్వాత ఇంకోసారి తగ్గాక మళ్ళీ కొనుక్కుందామలే అనుకుంటారు, మళ్ళీ తగ్గాక కొనుక్కోవడానికి అవకాశం ఉండదు, రాకపోవచ్చు. అందుకని హోల్డ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ హోల్డ్ చేయదగిన కంపెనీయే. తర్వాత మరి ఏది బజాజ్ ఫైనాన్స్ ఈరోజు రిజల్ట్ వచ్చింది. అంటే ఎక్కడ 36% ఏమో ప్రాఫిట్ తగ్గిందని, ప్రాఫిట్ వచ్చింది కానీ ప్రాఫిట్లో 36% డౌన్ అని, 36% డౌన్ ప్రాఫిట్. ఇంతకుముందు 100 రూపాయలు వస్తే ఇప్పుడేమో 64 రూపీసే వచ్చిందని అర్థం. క్వార్టర్ అండ్ క్వార్టర్ కొంచెం అయితే ఆ బేసిస్ మీద మార్కెట్ నడుస్తున్నప్పుడు చాలా భయంకరంగా పడేశారు. 3100కి తీసుకొచ్చేసారు. ఆల్మోస్ట్ 3250 ఉన్నదల్లా 3100, మోర్ దాన్ 150 పాయింట్స్, మోర్ దాన్ 150 పాయింట్స్, 32 31 మోర్ దాన్ 150 పాయింట్స్ ఓవరాల్గా తగ్గింది. అయితే మళ్ళీ కొంచెం కోలుకుంది, మళ్ళీ రికవరీ వచ్చేసింది, బయింగ్ వచ్చేసింది. చాలా స్ట్రాంగ్ షేర్ కదా, ఇందులో బుల్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం యాక్టివ్గా మళ్ళీ లేపేశారు పైకి. అంటే ఎంతైతే తగ్గిందో ఆల్మోస్ట్ అంత దగ్గర రికవర్ అయిపోయింది డ్రామాటిక్గా, చాలా ఫాస్ట్గా. అంతంత ఫాస్ట్గా పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు మామూలుగా కొంచెం సీనియర్స్ అయితే తప్ప జూనియర్ ట్రేడర్స్ దాన్ని దే కాంట్ కీప్ పేస్ విత్ ది మూమెంట్, బుక్ అయిపోతారు. సో ఇది విశేషం మార్కెట్కి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం బుల్లిష్గా ఉంది, నిఫ్టీ ఏమో న్యూట్రల్గా ఉంది. బట్ మీరు గమనించారో లేదో, పివోటల్స్ ఎక్కడెక్కడ వేటినైతే పెంచేశారో ఆ మధ్యన, ఇప్పుడు వాటిల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టీసీఎస్, బ్రిటానియా సరే
బ్రిటానియా ఈరోజు అయితే 4% దాకా తగ్గింది. ప్రాఫిట్ బుకింగ్ ఇదంతా. ఆ తర్వాత రిలయన్స్, టీసీఎస్ ఇట్లాంటి వాటిలో కొంచెం సెల్లింగ్ ఎందుకు వస్తున్నది, హెవీ వెయిట్. అసలే ఇవి హెవీ వెయిట్స్, ఈ రెండు చాలా పెద్ద హెవీ వెయిట్స్. హెవీ వెయిట్స్ ఇవి పెంచారంటే ఇండెక్స్ అమాంతంగా పెరిగిపోతే వీటిని అమ్మటం మొదలు పెట్టారంటే ఇండెక్స్ అమాంతంగా తగ్గుతుంది. అందుకని నిఫ్టీ 50 స్టాక్స్ కంటే బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు, అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆపరేటర్స్. అదొకటి మీరు గమనించండి, జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లు పెరగటం అంటూ జరిగితే ఇట్ మే బి దిస్ టైమ్ బికాజ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో కంటే బ్యాంక్ నిఫ్టీకి స్కోప్ కనబడుతున్నది, ఇది పెరిగే మూమెంట్ ఉంటే. అయితే ఓవరాల్గా నిఫ్టీ చార్ట్ ఏం చూపిస్తున్నదంటే 12,000 ఎలాగో వచ్చేసింది, దాని గురించి ఆశ్చర్యం లేదు. ఇక్కడి నుంచి ఒక 200-300 పాయింట్లు, 100-200 పాయింట్లు, 300 పాయింట్లు వెళ్ళినా అక్కడ కొంచెం గట్టి కరెక్షన్ అంటే మోర్ దాన్ 500 పాయింట్స్, 500 పాయింట్స్ ఆర్ మోర్ దాన్ 500 పాయింట్స్ తగ్గినప్పుడు దాన్ని గట్టి కరెక్షన్ అంటాం. షార్ట్ టర్మ్ కరెక్షన్ చిన్న అది. ఎందుకంటే కరెక్షన్ 100-200 పాయింట్లు కాకుండా 500-600 పాయింట్లు తగ్గిందనుకోండి, గివెన్ వీక్ ఆర్ 10 days 15 daysలో లేదా ఒక సెటిల్మెంట్లో, అది కొంచెం కరెక్షన్ కిందే లెక్క, చిన్న కరెక్షను. సో అలాంటి కరెక్షను కనపడుతున్నది. అయితే ఇమీడియట్గా అయితే ఓవర్ బాట్ సోల్డ్లోకి వచ్చేయలేదు కానీ, బట్ ఎనీ టైమ్ ది నిఫ్టీ మే కమ్ ఇంటూ ఓవర్ బాట్ జోన్. ఓవర్ బాట్ జోన్లోకి రావడంతో గొప్పకున్న ఎక్కువ సెల్లింగ్ వచ్చేస్తుంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఆ ఓవర్ బాట్ జోన్ సిచ్యువేషన్ కనిపించడం లేదు. అందువలన ఇన్హెరెంట్గా జరగాలి, ఏదైనా జరిగితే పైకి మాత్రం బాగానే ఉంది మార్కెట్. సడన్గా ఏముంది, రేపు ఎలా ఉంటుందో చూడాలి. అదో సెటిల్మెంటు వాళ్ళు కావాల్సిన విధంగా రేపు చేసేస్తారు. అయితే బేర్స్ స్ట్రెంగ్త్ బాగుందా లేకపోతే బుల్స్ స్ట్రెంగ్త్ బాగుందా అనేది రేపు తెలుస్తుంది అనుకోండి. రేపు మార్కెట్ ట్రెండ్ని డైరెక్ట్గా సూచించకపోవచ్చు, ఎందుకంటే రేపు సెటిల్మెంట్ కదా. సెటిల్మెంట్ రోజున సెటిల్మెంట్ రోజు మూమెంటు మార్కెట్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, చెప్పలేము, గ్యారెంటీ ఏం లేదు. డెఫినెట్గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా చేద్దాము, ఇంత పెంచుతాము లేదా ఇంత తగ్గిద్దాము, అట్లా ప్లాన్ చేసుకుని ట్రేడ్ చేస్తారు. వీక్లీ సెటిల్మెంట్ చాలా హెవీ స్టేక్ కదండి వీక్లీ సెటిల్మెంట్లో వాల్యూమ్స్ కూడా చాలా చాలా వస్తుంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం మీకు జస్ట్ కొంచెం ఐడియా ఇస్తాను, హింట్ ఇస్తాను దీని గురించి. సెబీ రిఫార్మ్స్ గురించి ఈ త్యాగి గారు, సెబీ చైర్మన్, ఈ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రిఫార్మ్స్లో ఒకటేంటంటే T+1 సెటిల్మెంటు. మేము ట్రేడింగ్ చేసే రోజుల్లో అప్పుడు వీక్లీ సెటిల్మెంట్లు, 2 వీక్లీ సెటిల్మెంట్లు. వారం తర్వాత అక్కడికి పారిపోయాడు బ్రోకరు. ఒక్కోసారి బ్రోకర్ అవుట్, దివాళా తీసేవాడు, ఫినిష్డ్ డబ్బులు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. T+2 సెటిల్మెంట్ నడుస్తున్నది కదా ఇప్పుడు. T+2 అంటే అందరికీ తెలుసు. మనం ఈరోజు ట్రేడ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కొన్నాం, ఈరోజు అమ్మామనుకున్నాం. ఈరోజు అమ్మితే డీమ్యాట్లోంచి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోవాలి. ఈరోజు మినహాయించి, ఈరోజు కాకుండా 2 రోజుల్లో సెకండ్ అండ్ థర్డ్ డే మనకి అకౌంట్ క్రియేట్ అయిపోతుంది, డబ్బులు వచ్చేస్తాయి. ఈలోగా ఒకరోజు ముందుగానే వెళ్ళిపోతుంది, డిమాట్లోంచి వెళ్ళిపోతాయి షేర్లు, డబ్బులు T+2 అంటే థర్డ్ డే వచ్చేస్తాయి. ఇప్పుడు దాన్ని T+1 చేయాలని. T+1 అంటే ఇవాళ అమ్మామనుకోండి, ఇవాళ మినహాయించి రేపు ఎల్లుండికల్లా మన దాంట్లో అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి. ఒకరోజు తగ్గిస్తున్నారు. అయితే దీనికి FPIs, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు అపోజ్ చేస్తున్నారు.
వాల్యూమ్స్ తగ్గిపోతాయి అది ఇది అంటున్నారు. మరి అంత మాత్రానికి ఎఫ్పిఐస్ని పట్టించుకుంటారా లేదా సరాసరి రిఫార్మ్స్ చేస్తారా? చాలా వరకు స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి ఓకే వచ్చేసింది, ఈ బ్రోకర్స్ వీళ్ళందరూ ఓకే చేశారు. బట్ ఎఫ్ఐఐస్ మాత్రం కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నారు, వద్దండి T+2 కంటిన్యూ చేయండి అని. వీ హ్యావ్ టు సీ. రెండోది ఏంటంటే ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్. మీకు దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలి, అంతే అప్పుడు చెప్తేనే బాగుంటుంది. దిస్ ఈజ్ వర్త్ ఆల్సో, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనది ఎడ్యుకేషన్ ఛానల్ కదండి. అయితే బేసిక్గా జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తాను ఈరోజు, రేపు ఎక్స్టెన్షన్ రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇన్వెస్టర్స్ బ్రోకర్స్ చేతిలో దగా పడవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ మధ్యన కార్వే వారు ఏదో చేసేసారు కదా, కార్వే వారు చేసేస్తే చాలామంది డబ్బులు ఇరుక్కుపోయాయి. అట్లా బ్రోకర్ వల్ల నష్టపోయిన వారు వీరు అప్లికేషన్ పెట్టచ్చు సెబీకి. మేము నా బ్రోకరు ఇన్ని డబ్బులు కాజేశాడు, లేకపోతే మా షేర్లు ఇలా తీసేసుకున్నాడు, ఇచ్చేశాడు, అట్లా మీరు బ్రోకర్ డబ్బులు ఇవ్వలేదు, అట్లాంటిది ఏమైనా డిఫాల్ట్ అయ్యాడు, లేకపోతే ఇన్సాల్వెంట్ అయిపోయాడు, అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ అయితే వస్తే మీరు కంప్లైంట్ ఇవ్వటం సరే, కంపెనీ యాక్షన్ తీసుకుంటారు, వీలైతే వసూలు చేస్తారు, అది వేరే సంగతి. అది కాకుండా ఇన్ ఎడిషను అవుట్రైట్గా వీళ్ళు సెబీ కాంపన్సేట్ చేస్తుంది, దగ్గర 25 lakhs దాకా చేస్తుంది మ్యాక్సిమం. అయితే అది కాంపన్సేట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ అంత ఎక్కువగా లేవు. ఇప్పుడు ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ వాళ్ళ దగ్గర అంతగా లేవు. అది ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దామని, అది ఎక్స్పాండ్ చేయడానికి ఎక్కువ ఫండ్స్ కలెక్ట్ చేయాలి కదా, మీ దగ్గర ఫండ్ ఉంటే కదా ఇస్తారు. దీన్ని ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ IPF అంటారు. దాని గురించి వేస్ అండ్ మీన్స్ ఆలోచిస్తున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్, లెట్ ది వీడియో నాట్ బి సో లెంగ్దీ. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను, కంటిన్యూషను. సో అది మంచిది. అట్లా జరిగితే IPF ఫండ్ ఎంత ఎక్కువ ఉంటే, కార్పస్ అంత ఎక్కువ డబ్బులు ఉంటే అంత ఎక్కువగా ఇన్వెస్టర్స్కి ఏదైనా నష్టపోయినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టపోవటం అంటే బ్రోకర్ల వల్ల, బ్రోకర్ డిఫాల్ట్ అయినందువల్ల, అంతేకాని మనం ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానిలో వచ్చిన నష్టానికి కాదు. దగా పడితే, మోసపోతే వాళ్ళు కాంపన్సేట్ చేస్తారు, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ అంటారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇవన్నీ ఇట్లాంటి రిఫార్మ్స్ అన్నీ వస్తున్నాయి. దీస్ రిఫార్మ్స్ ఆర్ నెసరీ టు ప్రొటెక్ట్ ది ఇన్వెస్టర్. చిన్న ఇన్వెస్టర్లు ముఖ్యంగా, చిన్న అంటే పెద్ద ఉందండి, ఎంత చెట్టుకి అంత గాలి. ఇన్వెస్టర్ ప్రొటెక్షను గురించి దిశగా సెబీ పయనిస్తున్నది. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్. చూద్దాం నెక్స్ట్ నీకు కొంచెం దీనికి సంబంధించి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ గురించి సంబంధించిన డీటెయిల్స్ నెక్స్ట్ చెప్తాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.